ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ మధ్య చూస్తున్నాం, రెగ్యులర్గా వింటున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. అదేంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇంతకుముందు మామూలుగా మనం రెగ్యులర్గా వినే మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్తో పాటు ఈ మధ్య చాలా రెగ్యులర్గా వింటున్నాం ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏంటి, వాటిలో కేటగిరీస్ ఏంటి, ఇది ఎవరికి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వచ్చేసేసి ఫస్ట్ థింగ్ టు నో ఏంటంటే ఇది సెబీ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే ఉన్నారో మేనేజ్ చేసేవాళ్ళు ప్రతి రోజు కూడా అండ్ ప్రతి రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి 1 మంత్కి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అందులో ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బులు ఎక్కడున్నావనేవి కంపల్సరీ సెబీకి రిపోర్ట్ చేస్తారు. సో ఇట్ ఈజ్ అంటే ఏంటంటే రిజిస్టర్డ్ అండ్ మానిటర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏఏఎఫ్ వచ్చేసేసి ఎవరికి సూటబుల్ అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఏఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి కావాలి అనేది. ఏఏఎఫ్ వచ్చేసి సఫిస్టికేటెడ్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి క్యాపిటల్ హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, అల్ట్రా హెచ్ఎన్ఐస్ అంటారు. సో వాళ్ళకి ఈ ఏఏఎఫ్స్ ఆర్ సూటబుల్ అనమాట. ఏంటంటే ఈ ఏఏఎఫ్స్ వచ్చేసి రిటర్న్స్ హయ్యర్ ఉన్న రిస్క్ కూడా హై ఉంటుందన్నమాట. సో అందుకోసం ఏఏఎఫ్స్ ఎవరికి అంటే 50 lakhs ప్లస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఆర్ రెగ్యులర్ కొన్ని ఏఎఫ్స్లో అయితే మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఏఎఫ్స్ అనమాట. ఏఎఫ్స్ ఎందుకు అనేది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. నాకు చాలా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, నేను లేకపోతే స్టాక్స్లో డైరెక్ట్ పెట్టుకుంటాను, ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఎందుకు అనే క్వశ్చన్ మేజర్గా వస్తుంది. ఇది ఏఎఫ్స్ ఎందుకు క్రియేట్ చేశారంటే కొన్ని స్ట్రాటజీస్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంతంగా టైం సరిపోదు. అలాంటప్పుడు కాంప్లెక్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కానీ ఆల్సో కొంచెం కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడాలి అంటే ఏఎఫ్స్లో అలో అవుతుంది. ఆల్సో ఏంటంటే మళ్ళీ మన దగ్గర మనీ ఉంటుంది, బట్ యాక్సెస్ టు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఆప్షన్స్ మాత్రం తెలియదు మనకి. సో అలాంటి కేసుల్లో కూడా ఏఎఫ్ పనికి వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ అనదర్ కామన్ రీజన్ ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ. సో ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏంటంటే కంపెనీస్ ఇంకా లిస్ట్ అవ్వలేదు, లిస్ట్ అవ్వని కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఏఎఫ్ ద్వారా అవకాశం ఉంటుంది. అలాగే అన్లిస్టెడ్ స్టాక్స్, లిస్ట్ అవ్వని దాంట్లో కూడా ఏంటంటే కొన్ని గ్రోత్ రెడీ టు ఇన్వెస్ట్ అంటే ప్రాబ్లీ ఒక 1 or 2 ఇయర్స్లో లిస్టింగ్కి వచ్చే కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీసే కానీ అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ వచ్చేసి మనకి యాక్సెస్ ఉండదు. ఆ కంపెనీస్ ఏంటో తెలియదు, తెలిసిన ఆ కంపెనీ క్రెడిబులా కాదా తెలియదు, ఆ కంపెనీ ఓనర్ గురించి తెలియదు. వేరాజ్ ఈ కేసులో ఏమవుతుందంటే ఏఎఫ్స్ వచ్చేసి ఒక ట్రస్ట్ లాగా పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మన ఇన్వెస్టర్స్ తరపున వాళ్ళే ఆ డ్యూ డిలిజెన్స్ చేసేసి ఆ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సేఫా, వాళ్ళ బిజినెస్ మోడల్ స్ట్రాంగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, అన్లిస్టెడ్ కంపెనీస్ వాటిలో కూడా పెట్టుకోవచ్చు. సో ఏంటంటే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో కేటగిరీస్ మన ఏఎఫ్లో కేటగిరీస్ తీసుకుంటే 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. సో కేటగిరీ 1 వచ్చేసి ఐడియల్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అంటారు, విసిఎఫ్ ఫండ్స్ అంటారు. ఇవి వచ్చేసి పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు తీసుకెళ్ళి అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అన్నమాట. ఆల్సో ఏంజల్ ఫండ్స్. ఈ ఏంజల్ ఫండ్స్ వచ్చేసి ఏంజల్ ఫండ్ మేనేజ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్లైక్ వేరే ఏఎఫ్స్ కన్నా ఇక్కడ మాత్రం 25 lakhs సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్కి. ఏంజల్ ఫండ్స్ వచ్చేసి వెరీ ఎర్లీ స్టేజ్, ఒక కంపెనీ, ఒక ప్రమోటర్ కానీ కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్లో ఏంజల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. సో రిస్క్ అనేది వెరీ హై. ఆ బిజినెస్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో తెలియదు, ఆ బిజినెస్ మోడల్ ఎంత స్కేలప్ అవుతుందా తెలియదు. కాబట్టి సో ఏంజల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జనరల్గా ఏంటంటే హై రిస్క్, ఆల్సో రిటర్న్స్ వస్తే కూడా అలాగే 50 times కానీ 20 times కానీ 10x కూడా రావచ్చు.
అండ్ ఇక్కడ యూజువల్లీ మనకి ఈ క్యాపిటల్ ఏంజల్ ఫండ్స్లో పెట్టే డబ్బులు ఒక 1 year 2 years కన్నా కూడా కొంచెం లాంగర్ టర్మ్ 3, 5, 10 years కోసం ఎక్స్పెక్ట్ చేయడం మంచిదన్నమాట. సో ఇది ఏంజల్ ఫండ్స్. VCF కానీ ఇంకా మల్టిపుల్ అదర్ కేటగిరీస్ ఉన్నా కూడా కేటగిరీ 1 వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నిట్లలో కూడా ఈ కేటగిరీలో మోస్ట్లీ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అనమాట. సో దీస్ ఆర్ నాట్ అండ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ఇవి. సో క్లోజ్డ్ ఎండెడ్ అంటే ఆ ఫండ్ ఎప్పుడైతే అందరివి డబ్బులు డిస్బర్స్ చేస్తూ ఉందో ఇన్వెస్టర్స్ది అప్పటి వరకు మనం ఆగాల్సిందే. సో ఇక్కడ ఈ మనకి ఇట్లాంటివి మన డబ్బులకు అంత తొందరగా లేదు, బట్ వీ వాంట్ హయ్యర్ రిటర్న్స్ అన్నప్పుడు మాత్రం ఈ కేటగిరీ ఫండ్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో యూజువలీ దీస్ ఆర్ టిపికల్లీ ఫర్ ఎవరి అంటే కొంచెం అల్ట్రా హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు కానీ HNIs కానీ కొంచెం వాళ్ళ క్యాపిటల్లో వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 10% వరకు లాంగ్ టర్మ్ మూన్ షాట్ అంటే ఒక 10x 20x ఒక 3 to 5 yearsలో నాకు డబ్బులు కావాలి, 10 yearsలో కావాలి అంటే కేటగిరీ 1 మ్యూచువల్ ఫండ్ మన AIFs ఆర్ ఐడియల్ అనమాట. అలాగే మనం తీసుకుంటే కేటగిరీకి 2కి వస్తే ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా అన్లిస్టెడే, కాకపోతే ఏంటంటే ఎక్కువ మట్టుకి ఇక్కడ డెట్లో పెడతారు. సో ఇక్కడ కూడా పూల్డ్ డెట్ అంటే ఇక్కడనేమో కంపెనీ ఈక్విటీస్లో పెడితే ఇక్కడ ఎక్కువ మట్టుకు డెట్లో పెడతారు. సో ఇక్కడ ప్రైవేట్ డెట్ అంటారు. సో కాకపోతే ఏంటంటే ఏదైనా కంపెనీస్ ఈ AIF ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వాడిని లోన్కి ఇవ్వడానికి కుదరదు. ఆ డెట్ని వాడుకొని వాళ్ళ బిజినెస్ మోడల్లో వాడుకోవాల్సిందే తప్ప సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫైనాన్సింగ్ కోసం వాడాల్సింది కాదు. సో ఇది కేటగిరీ 2. కేటగిరీ 2లో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే దీనిలో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అండ్ ఆల్సో ఇది కూడా లాంగర్ డ్యూరేషన్ ఎనీవేర్ బిట్వీన్ 7 to 8 years ఇన్వెస్ట్మెంట్ కోసం అయితేనే ఈ కేటగిరీ 2 ఫండ్స్ యూజ్ అవుతాయి. సో బట్ కామన్గా మోస్ట్ కామన్ కేటగిరీ ఏంటంటే కేటగిరీ 3. ఈ కేటగిరీ 3లో వీకెండ్ అంటే ఏమంటారు చాలా పాపులర్గా ఏమున్నాయంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి ఈక్విటీస్లో ఉన్నాయి. అండ్ ఇవి మోస్ట్ పాపులర్ అండ్ దీస్ ఆర్ ఏమంటారు చాలా మటుకి AIFs అంటే సినానిమ్ అంటే కేటగిరీ 3 ఫండ్లో సినానిమ్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వాడచ్చు. మామూలుగా ఏంటంటే మనం PMSలో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఫండ్ మేనేజర్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానీ వాళ్ళ కేటగిరీ ఆర్ వాళ్ళ ఏమంటారు మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో అందులోనే స్టిక్ అవ్వాల్సిన అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఫండ్ మేనేజర్కి మచ్ మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. అన్లిస్టెడ్లో పెట్టొచ్చు, మళ్ళీ కావాలంటే హెడ్జింగ్ వాడుకోవచ్చు, లీవరేజ్ వాడుకోవచ్చు, డెరివేటివ్స్ వాడుకోవచ్చు. సో ఇంత ఆప్షన్స్ కేటగిరీ 1లో కూడా లేవు, కేటగిరీ 2లో కూడా లేవు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా లేవు అండ్ PMSలో కూడా లేవు. నువ్వు లీవరేజ్ వాడి అంటే పెట్టిన అమౌంట్ మీద కావాలంటే ఫండ్ మేనేజరు లీవరేజ్ తీసుకొని ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు, షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు, లాంగ్ షార్ట్ పొజిషన్లు తీసుకోవచ్చు, హెడ్జింగ్ వాడవచ్చు, పుట్ కాల్స్ తీసుకోవచ్చు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు, మినిమం నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఒక పుట్ కాల్ వాడుకోవచ్చు డెరివేటివ్స్తో. సో దానివల్ల ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్కి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది అండ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వాడడం వల్ల ఇదే ఏమంటారు హెడ్జ్ ఫండ్స్ అంటారు. దే వర్క్ లైక్ హెడ్జ్ ఫండ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జనరల్గా యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇవి క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ ఒకసారి డబ్బులు పెట్టామంటే 7-8 సంవత్సరాల వరకు లాక్ అయిపోతాయి. బట్ ఇక్కడ మాత్రం ఇది ఓపెన్ ఎండెడ్ కాబట్టి కావాలంటే 1 year తర్వాత 2 years తర్వాత కూడా, ఎందుకంటే ఈ ఫండ్ మేనేజర్స్ కొంచెం లిక్విడిటీ అంటే కొంచెం పొజిషన్ని క్యాష్లో కూడా పెట్టుకుంటారు. అండ్ మొత్తం అన్లిస్టెడ్లో కానీ డెరివేటివ్స్లో కానీ హెడ్జ్లో వాడరు కాబట్టి కొంచెం ఓపెన్ ఎండెడ్ మంచి స్టాక్స్లో కూడా బల్క్గా కొంటారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలన్న కొద్దిమంది ఇన్వెస్టర్స్కి ఆప్షన్ ఉంటుంది. అండ్ AIFకి ఒక అడ్వాంటేజ్ AIF మేజర్ ఫీచర్ ఏంటంటే ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. లైక్ మ్యూచువల్ ఫండ్ కూడా అందరి ఇన్వెస్ట్మెంట్ని
ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని డబ్బుల్ని కలిపి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఏఎఫ్ ఫండ్ మేనేజర్ కూడా సేమ్ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఒక మ్యాక్సిమం ఒక ఏఎఫ్లో ఇండియాలో పర్మిషన్ ఏంటంటే 1000 మంది ఇన్వెస్టర్స్, అంటే 1000 మంది కన్నా ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఒక ఫండ్లో ఉండలేరు. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం. ఈ 1000 మంది కలిపి ఎంత అమౌంట్ పెడుతున్నారో ఆ అమౌంట్ని ఏ స్ట్రాటజీలో పెట్టినా కంబైన్డ్గా పెడతారు. సో దట్ వే ఈ కేటగిరీ 3లో ఈ అడ్వాంటేజ్ వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం పాస్ట్ రిటర్న్స్ తీసుకుంటే యూజువల్లీ 15% నుంచి 20% హయ్యర్ దాన్ అదర్ ఈక్విటీ మెథడ్లో రావచ్చు అనమాట రిటర్న్స్. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ స్ట్రాటజీస్ వాడుకొని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక ₹1,00,00,000 ఇందులో మినిమం ఇక్కడ చూసుకుంటే 1 crore ఈజ్ ద మినిమం. ఓకే, ఈ 1 crore లీవరేజ్ వాడతారు, హెడ్జింగ్ వాడడం వల్ల మామూలుగా ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఒక 30% ఇచ్చిన, ఇక్కడ బెస్ట్ ఏఎఫ్ వచ్చేసి 70-80% కూడా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కన్సిస్టెంట్లీ. సో ఎందుకంటే ఫండ్ మేనేజర్కి ఫ్రీడమ్ ఉంది. సో ఎవరైతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళకి ఏఎఫ్స్లో పెట్టాలనుకుంటే ఈ 3 ఆప్షన్స్ ఉన్నా సరే ఐడియల్లీ కేటగిరీ 3 ఆర్ ఐడియల్. అందులో కూడా మనకి ఇప్పుడు ఫండ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడంటే అప్పుడు తెలుసుకోవచ్చు. ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ సీక్రెట్. ప్రతిరోజు సెబీ వాళ్ళు డేటా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కాబట్టి అందులో కూడా నియర్లీ ఒక 400 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఒక నియర్లీ 200 ఓపెన్ ఎండెడ్ కేటగిరీ 3 ఫండ్స్ ఉన్నాయి. వీ కెన్ సెలెక్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న దాన్ని బట్టి, వాళ్ళ స్ట్రాటజీని బట్టి, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి. సేమ్ దో మనం ఏఎఫ్కి వెళ్ళినా సరే మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఎటువంటి ఏఎఫ్స్ ఉన్నాయో. మార్కెట్లో చాలా ఉన్నాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ అందరికీ తెలీదు. తెలిస్తే మాత్రం మన క్యాపిటల్ 1 crore అని అబోవ్ ఉండి మనకు ఒక 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉందంటే ఈ కేటగిరీ 3 ఏఎఫ్స్ వెరీ గుడ్. సో ఇక్కడ అడ్వాంటేజ్ వీ గెట్ అడిషనల్ ఆల్ఫా వస్తుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ కావాలి అనుకుంటే అర్జెంట్గా కావాలంటే ఓపెన్ ఎండెడ్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఏమంటారు ఏఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్. సో మెనీ కేటగిరీస్ అంతా ఉన్నాయండి. హోప్ఫుల్లీ సంథింగ్ అంటే కొంచెం యూజ్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.